శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆగస్టు నెలలో మకర రాశి వారి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దామండి. ఈ నెలలో ఈ రాశి వారికి అంత అనుకూల పరిస్థితులు ఉండవు. అదేవిధంగా జీవన వ్యవస్థలో కూడా అస్తవ్యస్తంగా ఉండే విధానం కనిపిస్తున్నది. అదేవిధంగా ప్రతి పని కూడా అయినట్లే ఉంటుంది, కానీ చివరిలో నిరుత్సాహం చెందే అవకాశాలు తప్పవు. వ్యాపార విస్తరణకు పెద్దల సలహా తీసుకొని ముందడుగు వేయటం మంచిది. ఏదైనా వ్యాపారాలు పెట్టుబడులు పెట్టేవారు పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకొని ముందడుగు వేయటం వల్ల కొంత లాభం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ కొంత ఇబ్బందులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి ఈ మాసంలో స్థాన చలనాలు ఉన్నాయన్నమాట. ఒకసారి నుండి ఒకసారికి బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఒక వ్యవహారంలో ప్రభుత్వ సంబంధిత జరిమానాలు కూడా కట్టవలసి వస్తుందన్నమాట. అదేవిధంగా విద్యార్థుల అతి కష్టం మీద సామాన్య ఫలితాలు లభిస్తాయి. జ్ఞాపశక్తి తగ్గుతుంది. ఈ రాశి వారికి విద్యార్థులు కొంత ఇబ్బందికరంగానే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జీవిత భాగస్వామితో అకారణంగా వివాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి నిరుద్యోగుల కష్టం వృధా అవుతుంది. మాసం చివరన ఆప్తుల నుండి అందినటువంటి వార్త ఊరట కొంత లభిస్తుందన్నమాట. తరువాత ఈ యొక్క దోష పరిహారం చెందాలంటే శని స్తోత్రం చదవటం వల్ల, శనిగ్రహ ఆరాధన చేయటం వల్ల కొంత ఉపశమనం లభించి మంచి చేకూరుతుంది మకర రాశి వారికి.